తక్కువ రేటుకు బంగారం ఇప్పిస్తామని ఆశ చూపి యువకుడిపై కత్తితో దాడి చేసి 4 లక్షల రూపాయల నగదుతో పరారైన ముఠాను ఆదివారం వేటపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 3 లక్షల రూపాయల నగదు, ఒక ఆటో, 2 కత్తిలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో గోల్డ్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న రెహమాన్ను ట్రాప్ చేసి మల్లెల రాజేష్ అతని గ్యాంగ్తో దాడి చేశారు. ఆ ముఠాను ఆదివారం పట్టుకున్నామని డీఎస్పీ మొహమ్మద్ మొయిన్ తెలిపారు. అబ్దుల్ రెహమాన్ అనే అతను విజయవాడలో ఈ గోల్డ్ స్మిత్గా పనిచేస్తూ ఉంటాడు. అట్లాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా సరే తాకట్టులో గోల్డ్ పెట్టిన తాకట్టులో బంగారం పెడతా ఉంటారు. బ్యాంకుల్లో కానీ, లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ కానీ, లేకపోతే మణుపురంలో కొన్ని చోట్ల చాలామంది వాళ్ళ అవసరం కోసం గోల్డ్ తాకట్టు పెడతారు బంగారాన్ని. తర్వాత దాన్ని విడిపించుకోలేక ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు ఈ పేపర్లో కానీ, తర్వాత సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని కనుక కాంటాక్ట్ చేస్తే మేము వచ్చేసి ఆ బంగారాన్ని విడిపించి దానికి సంబంధించిన డబ్బుని మీకు ఇప్పించేస్తాము, అట్లాగే కమిషన్ వీళ్ళు తీసుకుంటామని చెప్పేసి ఈ పేపర్లో కానీ, సోషల్ మీడియాలో కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇది చూసి మన వేటపాలెంలో ఉన్న ఈ మల్లెల రాజేష్, మీ అందరికీ తెలుసు, ఇతను మనకు హిస్టరీ షీట్ కూడా ఉంది, అంటే రౌడీ షీట్ కూడా ఉంది. ఇతనికి సంబంధించిన బంధువులంతా కలిసి, నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళంతా కలిసి ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకుని ఆ సోషల్ మీడియాలో అట్లాగే న్యూస్ పేపర్లో వచ్చిన అబ్దుల్ రెహమాన్ యొక్క ఫోన్ని వీళ్ళు నంబర్ తీసుకొని ఆ ఫోన్కి ఫోన్ చేశారు. ఏమనంటే ఇట్లాగా మా అక్కగారికి సంబంధించిన బంగారం అనేది బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది, మేము దాన్ని విడిపించుకోలేకపోతున్నాము, మీరు వచ్చేసి విడిపించి మీరు మాకు కొంత కమిషన్ ఇచ్చి మిగతా బంగారం మీరు తీసుకోండి అని చెప్పేసి ఈయనకి ఫోన్ చేయడం జరిగింది, ఇది విజయవాడకు చెందిన రెహమాన్కి. అప్పుడు అతను వాళ్ళని కాంటాక్ట్ చేసుకుని నేను ఫలానా రోజు 20వ తేదీన నేను చీరాలకు వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళంతా ప్లాన్ వేసుకుని వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి మల్లెల రాజేష్, అట్లాగే అతని భార్య మౌనిక, అట్లాగే కావటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర, చిన్నబోతుల చంటి, తర్వాత అన్నారెడ్డి మధు అండ్ వాళ్ళ కొడుకు సన్నీ అని చెప్పేసి వీళ్ళంతా కలిసి ప్లాన్ చేసుకుని ఉన్నారు. ముందుగా మల్లెల రాజేష్, తర్వాత చంటి అనేవాళ్ళు ఒక ఆటోలో ఇతని కోసం చీరాల బస్టాండ్లో వెయిట్ చేయడం జరిగింది. ఈ రెహమాన్ అనే అతను విజయవాడ నుంచి చీరాలకి వచ్చి చీరాలలో బస్సు దిగంగానే వీళ్ళు కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన ఆటోలో ఎక్కించుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి సెంటర్ వైపు వస్తూ ఉండగా, తర్వాత మా బంగారం మా అక్కయ్య కూడా బ్యాంకింగ్కి రావాలి, మా ఇంటి దగ్గర ఉంది అని చెప్పేసి ఆయన్ని అటువైపు తీసుకెళ్లారు వాళ్ళ ఇంటి దగ్గరికి. వాళ్ళ ఇంటి దగ్గర ఆల్రెడీ ఇతనికి సంబంధించిన బంధువులు, ఈ నేర ప్రవృత్తి కలిగిన అన్నారెడ్డి మధు, ఇతను ఈ మల్లెల రాజేష్కి మామయ్య అవుతాడు. అన్నారెడ్డి మధు, అతని కుమారులు ఇంద్ర అండ్ సన్నీ అనే వాళ్ళు ఉన్నారు. అట్లాగే మల్లెల రాజేష్ భార్య మౌనిక కూడా అక్కడే ఉంది. వీళ్ళంతా కలిసి అక్కడ కాపేసుకుని కూర్చున్నారు. ఇతను వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆటో దిగి మా ఇంట్లోకి రండి కూర్చోండి, నేను ఈలోపు మా అక్కయ్యని కూడా రెడీ చేసుకుని బ్యాంకుకి తీసుకెళ్ళడానికి చేస్తానంటే ఇతను ముందు కొద్దిగా డౌట్ వచ్చింది. కానీ సరే తెలిసిన వాడే కదా అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళంగానే ఇతను ఏం చేశారంటే రెహమాన్ ఈ బంగారాన్ని విడిపించడం కోసం 4 లక్షల రూపాయలు తనతో పాటు తెచ్చుకున్నాడు అనమాట. వీళ్ళందరూ ఒక్కసారిగా అతన్ని చుట్టుముట్టి అతన్ని కదలకుండా బంధించి బెదిరించి ఆ 4 లక్షల రూపాయలు కనుక ఇవ్వకపోతే నీ ఎంత తెలుస్తాం అది ఇది అని చెప్పంగానే భయపడి ఇతను ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 4 లక్షల రూపాయలు. అట్లాగే వీళ్ళు అతని దగ్గర ఉన్న ఇంకొక 10,000 రూపాయలు, అట్లాగే అతని యొక్క శాంసంగ్ మొబైల్ ఫోన్ని కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇతను వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడం కోసం బయటికి రావడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఇతను భయపెట్టడం కోసం వాళ్ళు అతని మీద కత్తితో దాడి చేసి తలకి ఇంజరీ కూడా చేయడం జరిగింది. ఇతను ఆ గాయాలతోనే బయటికి రాగానే ఎవరైతే ముద్దాలు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇతను తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియజేసి చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే, ఈ స్టోరీ అంతా తెలిసిన వెంటనే మన వేటపాలెం ఎస్ఐ జనార్దన్, అట్లాగే చీరాల రూరల్ సిఐ గారు మన శేషగిరిరావు, వాళ్ళ టీం అందరూ కలిసి అక్కడికి వెళ్ళి అతన్ని మాట్లాడి అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆయనతో మాట్లాడిన తర్వాత, ఎవరైతే గాయపడిన రెహమాన్తో మాట్లాడిన తర్వాత ఈ కొంతమంది ముద్దాయిల యొక్క సమాచారం మనకు తెలిసింది. వెంటనే టీం జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం, ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్స్ వెంటనే ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి ఈ ముద్దాయిల కోసం వెతుకుతూ ఉండగా
ఈరోజు అంటే రకరకాలుగా ఈ ముద్దాయిలు ఏం చేశారంటే ఈ అఫెన్స్ జరిగిన తర్వాత పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఇది బయటికి రాదేమని చెప్పేసి అనుకున్నారు. కానీ వెంటనే పోలీసు క్విక్ రెస్పాన్స్ వల్ల వాళ్ళకి విషయం తెలిసింది. పోలీసులు దీన్ని వాళ్ళ దృష్టికి వెళ్ళింది, కేసు నమోదు చేశారని డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళు పారిపోవడం జరిగింది. తర్వాత మన టీమ్స్ చాలా చోట్ల విజిట్ చేసి ఈరోజు మనం వాళ్ళందరూ కలిసి ఈ డబ్బులని పంచుకొని మళ్ళీ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక చోటకు రాగానే ఇన్ఫర్మేషన్ మీద మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే మల్లెల రాజేష్, అట్లాగే కావాటి నాగరాజు, అన్నారెడ్డి ఇంద్ర, మల్లెల మౌనిక, చిన్నబోతుల చంటి, ఈ 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా అన్నారెడ్డి మధు మరియు అతని కుమారుడు సన్నీ అనేవాళ్ళు పరారీలో ఉన్నారు. తర్వాత ఈ 5గురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఈ కేసులో ఏదైతే వాళ్ళు మన రెహమాన్ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న 4 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టేసుకున్నారు. 3 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే రెహమాన్కి సంబంధించిన శాంసంగ్ కంపెనీ గెలాక్సీ A35 మొబైల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే ఆ నేరానికి ఉపయోగించిన ఆటోని, అట్లాగే ఈ గాయాలు కలుగజేసిన కత్తుల్ని కూడా 2 కత్తుల్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మల్లెల రాజేష్ మీద చాలా కేసులు ఉన్నాయి. అట్లాగే అతని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అతని మీద కంటిన్యూస్గా నిఘా చేయడం జరుగుతుంది. ఆ నిఘా వల్లనే అతను వేటపాలెం నుంచి చీరాల వంటవనికి మకాం మార్చాడు. అక్కడ కూడా నిఘా ఉండడంతో చీరాల వంట నుంచి 2 టౌన్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ నిఘా ఉండడంతో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లక్ష్మీపురం మన వేటపాలెం రావడం జరిగింది. కానీ వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఏంటంటే నమ్మకంగా పిలిపించి నమ్మకంగా ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి బలవంతంగా ఆయన దగ్గర నుంచి డబ్బుని కాజేయడం జరిగింది. ఈ కేసులో మన వేటపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు జనార్దన్, అట్లాగే చీరాల పోలీస్ సిఐ గారు శేషగిరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వాళ్ళ పిఎస్ఐ, అట్లాగే ఏఎస్ఐ కె ప్రసాద్, అట్లాగే ఇంకొక ఏఎస్ఐ డి శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ జి ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ బి అచ్చయ్య, హెడ్ కానిస్టేబుల్ షేక్ బాజీ, కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు, ఉమెన్ కానిస్టేబుల్ ఆర్ శిరీష, ఈ తర్వాత ఎస్సీ తన్నీరు శ్రీనివాసరావు, అట్లాగే PC 494 బాలచంద్ర, వీళ్ళందరూ కలిసి చాలా క్విక్గా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేశాము. దీంట్లో ఇంకా ఈ కేసుల్లో ఉన్న వాళ్ళ మీద PD యాక్ట్ కూడా మేము ప్రపోజల్పై పెడతా ఉన్నాము. కొంతమంది ఈ ఎక్కువ కేసులు ఉండి ఇంకా ఆ నేర ప్రవృత్తి మానుకోకుండా చేస్తూ ఉన్నారు. అలాంటి వాటిని వాళ్ళని గమనించి మేము PD యాక్ట్ కూడా ప్రపోజ్ చేస్తూ ఉన్నాము. ఎవరికైతే ఈ రౌడీ షీట్ కానీ కేడీ షీట్ కానీ లేదో వాళ్ళని కూడా గమనించి వాళ్ళ మీద కూడా షీట్ ఓపెన్ చేసి చేస్తాము. దీన్ని చాలా స్వల్ప వ్యవధిలోనే ఈ కేసుని డిటెక్ట్ చేసిన మన సిఐ గారికి, తర్వాత వేటపాలెం ఎస్ఐ గారికి, వాళ్ళ సిబ్బంది అందరికీ, అట్లాగే క్రైమ్ పార్టీ సబ్ డివిజనల్ క్రైమ్ పార్టీ అందరికీ కూడా SP గారు అభినందించి రివార్డులు అందజేయమని చెప్పి చెప్పడం జరిగింది.